నమస్తే, వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి సంపాదకీయం ఇది. సర్వే సంతు నిరామయాః, ఇది శీర్షిక. వీడియో చివరి వరకు చూస్తే గురు హృదయం ఏమిటో మనకు అర్థమవుతుంది. భారతీయ ప్రాచీన విద్యల్ని పరిశీలిస్తే ఒక అద్భుత లక్షణం గోచరిస్తుంది. అదే శాశ్వతమైన ఖచ్చితమైన పరిష్కారాన్ని అందించటం. దానికి కారణం సమగ్ర దర్శన శక్తి. మనిషి, ప్రకృతి, విశ్వం, ఈ మూడింటికి ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని పరిశోధించి ప్రత్యక్షం చేసుకోవడం చేత అన్ని విద్యలు పరిపూర్ణ శాస్త్రాలుగా పరిఢవిల్లాయి. స్థూలమైన భౌతిక జగత్తుకి, సూక్ష్మ జగత్తుకి ఉన్న సంబంధాన్ని కూడా పరిశీలించిన ఈ సమగ్రత వల్లనే ఇక్కడ అన్ని శాస్త్రాలు పరస్పరం విభేదించుకోవు, విడివిడిగా ఉండవు. అన్నీ ఒకదాంతో ఒకటి సమన్వయం అవుతాయి, ఒకదానికొకటి సహకరిస్తూ పరస్పర పరిపూరకాలవుతాయి. అన్ని శాస్త్రాలు వాటి పరిపూర్ణ స్థాయిలో ఒకే ఒక్క పరమ సత్యంతో మేళనమవుతాయని, ఆ సత్య విస్ఫురణ వల్లనే ఈ విద్యలన్నీ ఆవిష్కృతమయ్యాయి అని భారతీయుల ప్రతిపాదన. మనిషిని, మనసుని, ఆత్మ చైతన్యాన్ని విడివిడిగా చూడటం, ఒకదానికొకదానితో ఉన్న సంబంధాన్ని గ్రహించకపోవటం వల్ల ఎప్పటికప్పుడు ఏదో సాధించామనుకోవడం, తిరిగి అది తప్పని ప్రకటించటం, ఈ లోపల జరగవలసినటువంటి ఘోరాలు జరగడం సామాన్యమైపోతోంది. ఆధునిక విజ్ఞానంలో, వైద్య రంగంలో ప్రధాన లోపాలివి. ఘోరాతి ఘోర విషయం ఏమిటంటే, పాశ్చాత్య విజ్ఞానాలే శాస్త్రీయాలని, మిగిలినవి పురాతనమైనవని, అశాస్త్రీయాలని భావించటం. ఈ భావన మన నరాల్లో నిండిపోయింది. మరో విచారకరమైన విషయం ఏమిటంటే, కాల పరీక్షలకి నిలబడి నిత్య శాస్త్రీయ విద్యగా అంగీకృతమైనటువంటి ఆయుర్వేద విద్య సైతం ప్రత్యామ్నాయ వైద్య శాస్త్రముగా ఈ దేశంలో బోధింపబడటం. ఈ దేశంలో స్వదేశీ విద్యలు ప్రధానంగాను, విదేశీ విజ్ఞాన పరిశోధనలు అనుబంధంగాను అధ్యయనం చేయవలసినటువంటి విద్యా వ్యవస్థను స్వాతంత్ర్య సిద్ధి దశలోనే ఏర్పరచుకోలేకపోయాం. విదేశీయుల పాలనను వదిలించుకున్నా వారి పాలనా విధానాన్ని ఇంకా శిరస్సుకెత్తుకున్నాం. భావదాస్యాన్ని తరతరాలకు వారసత్వంగా అందించుకున్నాం. ఈ తప్పిదాల ఫలితంగానే అద్భుతమైన మన ప్రాచీన ఆర్ష విద్యలన్నీ నిరాదరణకు గురయ్యాయి. సరైన పరిశోధనలు సాగలేదు. మరోవైపు ఈ రాజకీయాల మత దృష్టి అమోఘమైన శాస్త్రాలను కూడా మత గ్రంథాలుగా చూసే అంధత్వానికి దిగజార్చింది. ఆరోగ్యం అంటే మనిషి, మనసు, ఆత్మల ప్రసన్నతా స్థితిగా అద్భుతంగా నిర్వచించడంతోనే ఆయుర్వేదం తన సమగ్రతను స్పష్టం చేయగలిగింది. అలాగే కోట్ల కొలది ధనాన్ని వృధా చేయకుండానే అద్భుత యోగమయ జీవన విధానముతో ప్రతి సామాన్యుడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడై జీవించే ఆదర్శ సమాజాన్ని సుసాధ్యం చేయగలమని యోగశాస్త్రం నిరూపించింది. ఈ రెండు ప్రాచీన విద్యల్ని పాశ్చాత్య మేధావులు శిరసావహిస్తున్నారు. అందుకే ఇప్పుడిప్పుడు ప్రత్యామ్నాయ విధానంగానైనా మనం ఆ విద్యల్ని కాస్తో కూస్తో నేర్చుకునే ఆసక్తి చూపిస్తున్నాం. ఆరోగ్యం అనేది కేవలం ధన సంపన్నులకు మాత్రమే లభ్యమయ్యే అరుదైన వరముగా మార్చగలిగింది ఆధునిక సమాజం. సాధించిన వీరి వైజ్ఞానిక అభివృద్ధి సంపన్నులకు సదుపాయాలను సమకూర్చుతోంది. వైద్య వ్యాపారం పంచనక్షత్రాల సౌధాలలో సంపన్నులకు ఊడిగం చేస్తోంది. ఇది మనం సాధించిన ప్రగతి. ఆరోగ్యాన్ని, తాత్వికతని, ధార్మికతని జీవన విధానంలో కలగలిపి శాంతిమయమైన జీవితాన్ని సాధించే సంస్కృతిని పూర్తిగా దూరం చేసుకున్నాం. వ్యతిరేక భావాల అల్లకల్లోలాలు, కలుషిత ప్రకృతి మధ్యన విషవాయువుల ఉచ్ఛ్వసనాలు, పసివాడిని మొదలుకొని పండు ముదుసుల వరకు మానసిక ఒత్తిడులు, వైకృత్యాలు, వీటి మధ్య స్వచ్ఛమైన మనిషిని సాక్షాత్కరింపజేసుకోవడం గగన కుసుమమవుతోంది. ప్రతి అద్భుత వైజ్ఞానిక ఆవిష్కరణకి మూలం ఈ వేదభూమిలో గోచరించటం ఇక్కడి వారికి మృంగుడు పడడం లేదు. ప్రాచీన కాలంలో నేటికీ సాధ్యం కాని శస్త్రచికిత్సా విధానాల్ని సుసాధ్యం చేసుకున్న వైనాలు గోచరిస్తూ ఉన్నాయి. స్టార్ హాస్పిటల్స్లో ఏ అవయవానికి ఆ అవయవం విడదీసి శోధించే నిపుణులు వేలాది రూపాయల ధన వ్యయముతో సైతం సాధించలేని స్వస్థతని ఆశ్చర్యకరంగా వంటింటి చిట్కా వైద్యంతో చిటికలో సాధ్యం చేస్తున్న తార్కాణాలెన్నో. అసలు బాహ్య పరికరాల అవసరం లేకుండా చక్కని దినచర్య ద్వారా, యోగాభ్యాసాల ద్వారా ఆరోగ్యవంతమైన మనస్సుని, శరీరాన్ని ఆవిష్కరిస్తున్న యోగ విద్య విజయాలు ఎన్నెన్నో. ప్రకృతి చికిత్సగా, శబ్ద చికిత్సగా, మూలికా వైద్యముగా, ప్రమాణ సహితముగా ఫలితాలను చూపిస్తున్న సంఘటనలు ఎదురవుతున్నా పట్టించుకోని అంధత శాస్త్రీయతగా చలామణి కావడం విచారకరం. మనిషి దేహాన్ని మొత్తంగా ఒక వ్యవస్థగా గమనించక, దేహతత్వ విషయాన్ని అవగతం చేసుకోక, విడదీసి పాలించే వారి సహజ స్వభావాన్ని వైద్యానికి కూడా అన్వయించుకున్న పద్ధతిని విజ్ఞానంగా ఎలా అవతల దాల్చుతాం?
అలాగని ఆధునిక వైద్యాన్ని కాదనడం లేదు. దాని ప్రయోజనం, దాని పరిమితులు రెండూ తెలుసుకొని మనదైన మహోన్నత జ్ఞానాన్ని సముద్ధరించుకోవాలి. యువ మేధావులంతా ఒక్కసారి ఆలోచించండి. ఆర్ష విజ్ఞాన దిధీతిని కళ్ళు తెరిచి గమనించండి. ఆధునిక పరిశోధనలతో పాటుగా నాటి శాశ్వత సత్యాలను కూడా పరిశీలించండి. ప్రపంచానికి అసలైన మానవుడంటే ఏమిటో నిరూపించి చూపించండి. ఆరోగ్యకరమైన ఆలోచనలున్న పరిపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆవిష్కరించండి. ఈ స్ఫురణ కలిగించేందుకే ఈ ప్రత్యేక వ్యాసాన్ని వ్రాసి మనకు అనుగ్రహించారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.